సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ను టీమిండియా గ్రాండ్ విక్టరీతో స్టార్ట్ చేసింది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈ రోజు రాంచీ వేదికగా జరిగిన ఫస్ట్ వన్డేలో టీమిండియా 17 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. విరాట్ కోహ్లీ స్టన్నింగ్ సెంచరీకి తోడుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో టీమిండియా 50 ఓవర్స్లో 349 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం చేజింగ్లో సౌత్ ఆఫ్రికా చివరి వరకు ఫైట్ చేసినప్పటికీ ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదట్లోనే జైస్వాల్ వికెట్ను కోల్పోయింది. 6, 2 4లతో మంచి జోష్ మీద కనిపించిన జైస్వాల్ నాండ్రీ బడ్జర్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన కింగ్ కోహ్లీ రోహిత్ శర్మతో కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి పోటాపోటీగా పరుగులు చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు కలిసి సెకండ్ వికెట్కు 136 రన్స్ యాడ్ చేసిన తర్వాత జాన్సన్ బౌలింగ్లో రోహిత్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రోహిత్ అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్ వెంటనే అవుట్ అయినప్పటికీ కోహ్లీ ఒక ఎండ్లో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన కేఎల్ రాహుల్ కోహ్లీకి సపోర్ట్గా నిలిచాడు. దాంతో మరింత రెచ్చిపోయిన కోహ్లీ తన కెరియర్లో 52వ సెంచరీని నమోదు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక సెంచరీ తర్వాత మరింత వేగంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ 135 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన జడేజా కేఎల్ రాహుల్తో కలిసి టీమిండియాకు కావాల్సిన ఫినిష్ అందించాడు. దాంతో టీమిండియా 50 ఓవర్స్ ముగిసేటప్పటికి 349 రన్స్ చేసింది. అనంతరం 350 రన్స్ టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు టీమిండియా బౌలర్స్ షాక్ ఇచ్చారు. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా కలిసి సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ రికల్టన్, మార్క్రమ్తో పాటు 1 డౌన్లో బ్యాటింగ్కి వచ్చిన డీకాక్ను సైతం పెవిలియన్ చేర్చారు. దాంతో సౌత్ ఆఫ్రికా 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దాంతో సౌత్ ఆఫ్రికా ఇక 100కో 150కో ఆల్అౌట్ అవుతుందనుకుంటే ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అద్భుతమైన ఫైటింగ్ స్పిరిట్ను కనబర్చారు. బ్రిజ్కి మార్కో జాన్సన్ కలిసి సౌత్ ఆఫ్రికాను చేజింగ్ వైపుగా నడిపించారు. అయితే ఈ ఇద్దరు వెంటనే అవుట్ అయినప్పటికీ కార్బిన్ బాష్ టీమిండియాను భయపెట్టాడు. చివరి వరకు ఫైట్ చేసి మ్యాచ్ను థ్రిల్లింగ్గా మార్చేశాడు. అయితే లాస్ట్ ఓవర్లో 18 రన్స్ కొట్టాల్సి ఉండగా సెకండ్ బాల్కి కార్బిన్ బాష్ అవుట్ అవడంతో మ్యాచ్ ముగిసింది. ఇక టీమిండియా బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణకు 1 వికెట్ దక్కింది. ఇక ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.